అందరికీ తెలుసు కదా పాకిస్తాన్‌కి, భారత్‌కి ఇంక యుద్ధం స్టార్ట్ అయిందని. ఇంక ఈ యుద్ధంలోనే మేము సెలవు తీసినట్లుగా ఉన్నాము. అంటే యుద్ధం అనేసి మేము సెలవు తీయలేదు. మేము సెలవు తీసిన తర్వాతే స్టార్ట్ అయింది. మేము సెలవు తీసి 1 వీక్ అయిపోతుంది. అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతుందిలే. ఇక్కడ వర్క్ అదే ఇక్కడ డ్యూటీలో అయితే అంత ప్రెజర్ అనిపియలేదు అప్పటికైతే. ఇంకా మాకు అవసరం ఉండి 10 కల్లా అవసరం ఉంది. తను కూడా కొంచెం హెల్త్ పరంగా బాలేదని చెప్పి మేము లీవ్ తీసుకున్నాం. లీవ్ కూడా సెలక్షన్ అయిపోయింది 27 డేస్. అంటే ఆడుకుందామని సెలవు తీయలేదండి. మాకు పనుండి తీసాము. ఇంకా అయినా సరే బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ వీటికి రద్దు చేసుకుని అయినా రావాల్సిందే అని చెప్పేసి ఇంక మెసేజ్‌లు వచ్చేసాయి. ఇంకా నెక్స్ట్ న్యూస్‌లో కూడా చూస్తున్నాం కదా యుద్ధం గట్టిగా అవుతుందని చెప్పేసి. ఇంకా పాకిస్తాన్ మీద భారత్ యుద్ధం చేస్తే ఇంకెలా ఉంటుందో మీకు చెప్పవసరం లేదు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసి ఉంటాం మనం, వినుంటాం. అంతేగాని ఇప్పుడైతే మన కళ్ళ ముందు అవ్వడం నేను ఫస్ట్ టైం అండి చూడడం మాత్రం. కానీ మా అమ్మలో లేదు. అలాంటిది మరి ఇలాంటి దీనికి సైనికులు ఉంటేనే కదండి పని జరిగేది. ఇంకా ఆర్మీ తర్వాత ఈ ఫోర్స్‌లని ఎక్కువ కొడతారు. బీఎస్ఎఫ్, సిఎస్ఈఎఫ్, ఇంకా సిఆర్పిఎఫ్ అని. ఇంకా మరి డ్యూటీలు అయితే మా అమ్మలకు లేవు. ఇంకా ఇక్కడ వాళ్ళందరికీ కొంచెం హెల్త్ పరంగా కొంతమందికి బాగాలేదు. ఇంకా లీవ్స్ కూడా ఇంకా లేవు అంటుండ్రు. చాలా కష్టంగా ఉంది. కానీ తప్పదు, మరి ఏం చేస్తాం. దేశం కోసం అనేది పోరాడాలి. ఇంకా మా లీవ్స్ కూడా ఇంకా ఆఫ్ చేసేసి 10 కల్లా స్టార్ట్ అవ్వాలి ఇంకా ఆ పనులు ఎక్కడివక్కడే ఉండిపోయి. కానీ నాకు బాగా హెడేక్ వచ్చేస్తుంది. ఈరోజు ఫోన్లో అయితే చాలా ప్రెజర్ ఎక్కువైపోయింది. అన్ని ఫోన్స్ వచ్చాయి కానీ తప్పదు, మరి ఏం చేస్తాం.